హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ మరొకసారి నా రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఒక వ్యక్తిగా మనం గొప్ప స్థానానికి ఎదగాలి అంటే ఏం చేయాలి? సమాజంలో ఒక గొప్ప స్థానంలో ప్రత్యేకమైన వ్యక్తిగా మనం ఎదగాలి అంటే మనం అన్ని విషయాలలో నాదే కరెక్టు, నేనే నెగ్గాలి, నేనే గెలవాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి తగ్గాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అంటారు. నిజంగా మనం ఒక వ్యక్తిగా వ్యక్తిత్వపరంగా ఎదగాలి అంటే మనకి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మనం చేసే మంచిని ఇతరులు గ్రహించగలగాలి. మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇతరులు గ్రహించగలగాలి. అంతేకాని మనకి మనమే మంచివారమని చెప్పుకోవడం, మనం చేసిందే కరెక్ట్ అని వాదించి గెలవడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పడానికి, వాళ్ళది వాళ్ళు నెగ్గించుకోవడానికి వాదనతోటి ఎదుటి వాళ్ళ మీద గెలుస్తారు. ఇక్కడ మన నోటి బలంతో గెలిచి ఆ పూటకి మనది కరెక్ట్ అని మనం నెగ్గొచ్చు, కానీ దానివల్ల మనం నెగ్గినట్టు కాదు. నిజానికి మనం మనదే కరెక్ట్ అని వాదించి నెగ్గి ఆత్మసంతృప్తి చెందుతుండొచ్చు, కానీ వ్యక్తిత్వపరంగా అది మనల్ని పాతాళానికి దిగజారుస్తుంది. ఇక్కడ పరిణితి లేదా పెద్దరికము అనేది మనకి వయసుతో కానీ లేదా ఆస్తి అంతస్తులతో కానీ వచ్చేది కాదు. మనం ఇతరులతోటి ఎలా ప్రవర్తిస్తున్నాము, వివిధ రకాల సమస్యలకి ఎలా ప్రతిస్పందిస్తున్నాము, లేదా వివిధ రకాల విషయాలకి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా దాని పట్ల రియాక్ట్ అవుతున్నాము, ఈ అన్నీ కూడా మనల్ని వ్యక్తిత్వపరంగా ఒక స్థానంలో, ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మనం వ్యక్తిగా ఎదగాలి అంటే అన్ని చోట్ల నాదే కరెక్టు, నేనే నెగ్గాలి అనుకోవడం కాకుండా కొన్ని విషయాలలో మనం తగ్గి ఉంటేనే మనం నెగ్గినట్టు, కొన్ని విషయాలలో మనం తగ్గి ఉంటేనే వ్యక్తిత్వపరంగా మనం ఎదిగినట్టు. చాలామంది మానసిక శాస్త్రవేత్త నిపుణులు చెప్పేది కూడా అదే విషయం. మనం ఎదగాలి అంటే చాలా సందర్భాల్లో మనం తగ్గాలి. అక్కడ తగ్గాము అంటే వ్యక్తిత్వపరంగా మనం తగ్గిపోయినట్టు కాదు, మన వ్యక్తిత్వాన్ని మనమే ఇంకా వికసింపజేసుకున్నట్టు. అంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండడం మనం నేర్చుకున్నట్టు అర్థం. అయితే మన వ్యక్తిత్వపరంగా ఎదగాలి అంటే ముఖ్యంగా కొన్ని లక్షణాలు మనలో ఉండకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం. ఒకటి, ప్రధానంగా ఇతరులను నిందించడము అనే లక్షణం. ఇది చాలామందిలో కనపడుతుంటుంది, నిజంగా చికాకు అనిపిస్తుంటుంది. ఏంటి, కొంతమంది ఎలా ఉంటారు అంటే ఏదైనా సరే సరిగ్గా జరగనప్పుడు ఇతరులను నిందిస్తుంటారు. ఇతరుల పట్ల మీ వల్లనే ఈ తప్పు జరిగింది అంటారు. ఒకవేళ ఆ అలవాటు కనుక మనలో ఉన్నట్లయితే ముందుగా మన వ్యక్తిత్వపరంగా ఎదగాలి అంటే ఈ అలవాటుని మార్చుకోవాలి. అన్ని విషయాలు మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, అందరూ మనలా ఆలోచించకపోవచ్చు. అంత మాత్రాన ఇతరులను నిందించడం, ఇతరుల వల్లనే తప్పు జరిగిందని వేలు ఎంతసేపు ఎదుటి వాళ్ళ వైపే చూపించడం అనేది కరెక్ట్ కాదు. మనం ఎంతసేపు మన వేలుని ఎదుటి వాళ్ళని తప్పుపడుతూ ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తామో ఆటోమేటిక్గా వ్యక్తిత్వపరంగా మనం దిగజారినట్టే, మనం ఎదిగినట్టు కాదు. మనలో మిగతా క్వాలిటీస్ ఎన్ని ఉన్నా కూడా మనం ఎదిగినట్టు కాదు, పాతాళంలో దిగిపోయినట్టే. సో ఎంతసేపు వేలు ఎదుటి వాళ్ళ వైపు కాకుండా అప్పుడప్పుడు మన వైపు కూడా తిప్పి చూసుకోవాలి. ఎదుటి వాళ్ళని ప్రతి విషయానికి నిందించకూడదు. ఒకవేళ ఆ లక్షణం కనుక మీలో ఉంటే దాన్ని తీసేయండి. అదేవిధంగా ఈగోలను పక్కన పెడితే తప్ప మనం వ్యక్తిగా ఎదగలేము. ఏదైనా సరే ఒక తీవ్రమైనటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు ప్రతి మనిషిలో కూడా ఒక అహం పెరుగుతుంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం మొదలు పెడతారు. ఈ రకంగా అహం ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ ఈగో ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వాదించుకునే ఇద్దరు నష్టపోతారు. ఒక్కొక్కసారి మూడో వ్యక్తి లాభపడుతుండొచ్చు. కాబట్టి ఇక్కడ కొన్ని బంధాలను నిలబెట్టుకోవాలి అంటే, కొన్ని స్నేహాలను నిలబెట్టుకోవాలి అంటే ఒక్కొక్కసారి మన ఈగోని పక్కబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అక్కడ మనం వాదన నుంచి తప్పుకున్నంత మాత్రాన, మన ఈగో పక్కన పెట్టినంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. అవసరమైతే ఒక మెట్టు దిగి
బంధాలను ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మనది. అప్పుడే మన మనసు తేలికపడుతుంది. బంధాలు, మన చుట్టూ ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళ మీద మనం నెగ్గి, మన వాదనతో నెగ్గి, మన ఈగోతో నెగ్గి మనం సాధించేది ఏది ఉండదు అక్కడ. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం కాస్త తగ్గి ఉండడమే మంచిది. అదేవిధంగా వ్యక్తులను మార్చాలి అనుకోవడం. కొంతమంది ఎలా ఉంటారు అంటే మార్పు అనే విషయంలో మేము అసలు మారాలి, సమాజం మారాలి, మనుషులు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అంటారు, కానీ నేను మారాలి అని మాత్రం అనుకోరు. కాబట్టి మనకి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది, మనకు కొన్ని సరిహద్దులు ఉంటాయి, మనలాగానే ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి కదా. మనలా మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రవర్తించకపోవచ్చు, ఒక విషయం వాళ్ళు చేసింది మనకు నచ్చకపోవచ్చు, కానీ మనకు తగ్గట్టుగా ఇలాగే ఉండాలి, ఇలానే ఉండాలి అని మనం ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళని బలవంత పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మనకు తగ్గట్టుగా వాళ్ళని మార్చాలనుకోవడం చాలా అవివేకం. సో మనం మారాల్సిన సందర్భం వస్తే మనం మారాలి, అంతేకాని ఎదుటి వాళ్ళని మార్చాలి, ఎదుటి వాళ్ళు నాకు అనుకూలంగా మారాలి అనుకోవడం చాలా మూర్ఖత్వం. కాబట్టి సో అది మన అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుంది, మన ఆలోచనల్ని కుంటుపడేటట్టుగా చేస్తుంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీదనే ఫోకస్ పెరుగుతుంది, మనకి నిరంతరం అసంతృప్తి వెంటాడుతుంటుంది. ఎప్పుడైతే అసంతృప్తి వెంటాడుతుందో ఆటోమేటిక్గా వ్యక్తిత్వ పరంగా మనం దిగజారిపోతాం. కాబట్టి ఎదుటి వాళ్ళని మార్చాలి అనుకోవడం కన్నా మనం మారాలి అనుకోవడం మనల్ని గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. అదేవిధంగా కొంతమంది ఎలా ఉంటారు అంటే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు చాలామంది వాదన వినిపిస్తుంటారు, తమదే నిజం అంటారు, తాము చెప్పిందే నిజమని నమ్మించడానికి ఒక్కొక్కసారి లేనిపోనివన్నీ కూడా ఎదుటి వ్యక్తుల మీద కల్పించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేసి ఆ సమయానికి మేం కరెక్టు అని ఎదుటి వాళ్ళ దృష్టిలో వాళ్ళని దోషులను చేసి మానసిక ఆనందాన్ని పొందుతుంటారు. కానీ ప్రతి విషయానికి కూడా 2 కోణాలు ఉంటాయి, 2 వర్షన్స్ ఉంటాయి. ఆ 2 వర్షన్లను కలిపితే నిజమేంటి అనేది తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేయడానికి వాళ్ళ మీద ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళది తప్పు అని నిరూపించడానికి ఎంతకైనా దిగజారేటువంటి మనసులను మనం చూస్తుంటాము. ఎదుటి వాళ్ళు అలా చేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, మరి మనం అలా చేస్తే ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మనం ఆలోచించాలి. సో కాబట్టి ఎంతవరకు నిజము అనేది మనం గ్రహించాలి. ఇది చెప్పడం వలన మనం ఎంతవరకు ఎదుటి వాళ్ళ దృష్టిలో దిగజారుతాము అనేది కూడా గ్రహించాలి. తప్పుడు కథనాలను ప్రచారం చేయడంలో ఎప్పుడు కూడా ముందుండకూడదు. అదేవిధంగా చాలామంది ప్రతిదానికి ఇతరుల అంచనాలను అందుకోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే మనలో లేనటువంటి శక్తిని, అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ సాధించడం వేరు, ప్రతిదానికి ఇతరుల్ని మెప్పించడం వేరు, ఇతరుల అంచనాలను అందుకోవడం వేరు. ఇలా కనుక జీవితాంతం మనం ఇతరులతో పోల్చుకుంటూ ఇంకొకరికి మన పైన ఉన్నటువంటి అంచనాలకు తగ్గట్టుగా మనం నడుస్తూ పోతుంటే జీవితాంతం నటించినట్టే ఉంటుంది, జీవించినట్టు ఉండదు. కాబట్టి మరొకరి అంచనాలను తీర్చే విధంగా మన జీవిత ప్రయాణం ఉండకూడదు. మనం ఏంటో మనకు తెలుసు, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, లేనిపోని గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకూడదు. ఇలా ప్రతి విషయంలో కూడా మనకంటూ ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని, ముఖ్యంగా ఒక్కటే ఒక విషయం, వ్యక్తిత్వ పరంగా మనం ఎదగాలి అంటే, గొప్ప స్థానంలో నిలబడాలి అంటే ఎదుటి వాళ్ళని మనం ఎలా ఉండాలి అని కోరుకుంటామో ముందుగా మనం అలా ఉండాలి. సింపుల్, అంతే. ఇంకా ప్రతి విషయంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన, అవసరమైన కాడ తగ్గాలి, అవసరమైన కాడ క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా రావచ్చు. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. ఇక్కడ ఒకటే విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, తగ్గడము అంటే ఒక్కొక్కసారి వెనకడుగు వేయడం అంటే, ఒక్కొక్కసారి మనం కామవడము అంటే ఓడిపోయినట్టు కాదు. ఈగోను పక్కన పెట్టడం అంటే ఓడిపోయినట్టు కాదు. ఒక్కొక్కసారి మనం తగ్గాము అంటే అందరికంటే నెగ్గాము అని అర్థం. కాబట్టి వ్యక్తిత్వ పరంగా మనం గొప్ప స్థానాన్ని చేరుకోవాలన్నా, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం ఏర్పరచుకోవాలి అన్నా, మన వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ, మన అలవాట్లని, మన ఆలోచనల్ని మార్చుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మనది. మన పర్సనాలిటీని మనమే డెవలప్ చేసుకోవాలి. మనం ఒకటే సింపుల్, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే మనకి నచ్చదో, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే మనం ఇష్టపడతామో, ఎలా రెస్పెక్ట్ చేసే గుణం ఉంటే మనం వాళ్ళని అభినందిస్తామో,
అలా ఎదుటి వాళ్ళని ఆశించిన ప్రతిదీ ముందుగా మనలో ఉండేటట్టుగా మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం వ్యక్తిత్వ పరంగా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళమవుతాం. కాబట్టి ఒక్కసారి మీ పర్సనాలిటీని మీరు చెక్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు, ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి.